నమస్కారం ఉష గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏఎస్ట్రో నగర్ నుంచి. ఓకే అండి. ఉష గారు మీరు ఏం చేస్తుంటారు? నేను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. సో మరి ఈరోజు మన సకులకు గ్లాస్ పెయింటింగ్ ఎలా చేసుకోవాలో నేర్పిస్తానన్నారు కదా. గ్లాస్ పెయింటింగ్ చేసుకోవాలంటే కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్పండి. సో గ్లాస్ పెయింటింగ్ మనం పోస్టర్ కలర్స్తో ఎలా చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన ఐటమ్స్ గ్లూ, పోస్టర్ కలర్స్, ప్యాలెట్, బ్రషెస్, సిడి మార్కర్, గ్లాస్ అండ్ కార్డ్బోర్డ్. సో ఓకే అండి, కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసాం కదా. ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ అయితే మనం ఒక వైట్ పేపర్ తీసుకొని మనకు కావాల్సిన డిజైన్ దాని మీద డ్రా చేసుకుంటాం. ఇలా నేను ఆల్రెడీ డ్రా చేసి తీసుకొచ్చానండి. సో ఇలా నాకు కావాల్సింది ఒక రోజ్, దాని మీద ఒక బటర్ఫ్లై వాలినట్టుగా నేను ఒక డిజైన్ అయితే డ్రా చేసుకున్నాను. దీని మీద గ్లాస్ పెట్టుకుంటాను. పెట్టి సిడి మార్కర్తో దీన్ని అవుట్లైన్ వేసేసుకుంటాను ఫస్ట్. ఓకే. గ్లాస్ మూవ్ కాకుండా జాగ్రత్తగా పెట్టుకొని ఏదైనా చేసుకోవచ్చు ఇలా మనం ఏదైనా ఒక ఐటమ్ని మనకు నచ్చిన డ్రాయింగ్ కానీ పెయింటింగ్ కానీ బర్డ్స్ తీసుకోవచ్చు, అలాగే ఫ్లవర్స్, బటర్ఫ్లైస్. డ్రాయింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. ఓకే. సో ఫస్ట్ దీన్ని డ్రాయింగ్ పార్ట్ అయిపోయిన తర్వాత నేను గ్లాస్ని పేపర్ నుంచి రిమూవ్ చేయొచ్చు. నాకు డిజైన్ ఇలా కనిపిస్తుంది. ఓకే. ఇలా కనిపించిన తర్వాత దీనికి కావాల్సిన షేడింగ్ పార్ట్ కలర్స్ని మనం ఎలా మిక్స్ చేయాలో చూద్దాం. సో మనం పేపర్ పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే మనకు డిజైన్ క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా పెట్టుకోవచ్చు. సో ఇటు తిప్పి పెట్టుకుంటే మనకు గ్లాస్ క్లియర్గా ఉంది. ఓకే. సో దీని మీద కలర్స్ ఎలా మిక్స్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ అనిత నేను రెడ్ కలర్ తీసుకుంటున్నాను, రోజ్ ఫ్లవర్ కాబట్టి. ఈ రెడ్ కలర్కి కొంచెం కలర్ తీసుకొని గ్లూ, కొద్దిగా గ్లూ, ఎందుకంటే బైండింగ్ ఏజెంట్లో యాక్ట్ చేస్తుంది ఇది. ఓకే. 1 డ్రాప్ ఆఫ్ వాటర్. సో ఇలా తీసుకుని మనం ఇంకొక బ్రష్తో దీని షేడింగ్ పార్ట్కి వైట్ యూజ్ చేస్తాము, మిక్స్డ్ విత్ లిటిల్ రెడ్. సో దీంట్లోనే రెడ్ తీసుకొని, ఆల్రెడీ ఇది గ్లూలో మిక్స్ ఉంది కాబట్టి ఓకే దీనికి కావాలి అంటే. గ్లూ ఎందుకు తీసుకుంటున్నాం మనం? మనకి పోస్టర్ కలర్ అది పౌడర్ బేస్లో ఉంటుంది. సో అది మనకి 1 month తర్వాత కూడా మనం వాటర్ యూజ్ చేస్తే అది మళ్ళీ మూవ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో రిమూవ్ చేయొచ్చు. సో రిమూవ్ చేయకుండా ఫెవికాల్ యాడ్ చేస్తున్నాం మనం అంతే. గ్లూ యాడ్ చేస్తాం. గ్లూ యాడ్ చేస్తున్నాం. సో లేదంటే గ్లాస్ కలర్స్ వాడచ్చా? గ్లాస్ కలర్స్ వాడచ్చు. అది రెగ్యులర్ టెక్నిక్, ఇది కొంచెం మనకి డిఫరెంట్ టెక్నిక్. పిల్లలు కూడా జస్ట్ దీన్ని షేడింగ్ రావాలి అని లేదు, డాప్ చేసుకుంటూ ఇలాగా ఫినిష్ అయిపోతుంది. తెలియట్లేదు ఎక్కడ కూడా పెయింట్ చేస్తున్నాము, కష్టపడి వెతుకుతున్నాం అని కూడా అనిపించట్లేదు. ఈజీగానే మనకు కంప్లీట్ అయిపోతుంది. సో ఆరిన తర్వాత ఈ పేపర్ మీద మనం గ్లాస్ని ఇలా పెట్టి దీన్ని ఫ్రేమ్ కట్టించుకోవచ్చు. ఓకే, చాలా బాగుందండి. ఇంకొంచెం టైం పడుతుంది మనకు ఆడడానికి. ఇలా తయారు చేసింది ఏదైనా పెయింటింగ్ తెచ్చారండి? తీసుకొచ్చాను, చూపిస్తాను. ఓకే అండి, చూపించండి. నేను కంప్లీట్గా తయారు చేసిన ఆర్టికల్ తీసుకొచ్చాను. ఇప్పుడు మనం చేసిన షేడింగ్ టైప్లో ఇలా ఫస్ట్ ఎలా కనిపిస్తుందో చూసుకొని, సో ఫస్ట్ వైట్ కలర్ యూజ్ చేశాను, తర్వాత వైట్ మిక్స్డ్ విత్ బ్లూ వాడాను, తర్వాత డార్క్ బ్లూ వాడాను. సో గ్లాస్ నుంచి నాకు రివర్స్లో ఎలా కనిపిస్తుందో ఆలోచించుకుంటూ నేను పెయింట్ చేశాను. అండ్ బర్డ్స్కి కూడా అంతే. వచ్చిన తర్వాత ఇది ఒక ఆర్టికల్, కంప్లీట్ ఆర్టికల్. ఇంకొకటి చూపిస్తాను. దీన్ని మధుబని ఆర్ట్ అంటారు. సేమ్ అదే టెక్నిక్ వాడుతూ ఈ మొత్తం గ్లాస్ ని చేసి ఫ్రేమ్ కట్టించాను. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. చాలా చక్కటి సింపుల్ టెక్నిక్స్, ఈజీ టెక్నిక్స్ తో ఇంట్లో ఎవరైనా కూడా ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆర్ట్స్ ఏవైనా పెయింటింగ్ ఇవి చేసి కూడా చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఉషా గారు. ఈరోజు చాలా సింపుల్ టెక్నిక్స్తో ఈజీగా చేసుకునే గ్లాస్ పెయింటింగ్ అనేది మా సకులందరికీ నేర్పించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారు కదా సకులు, చాలా సింపుల్గా ఈజీ టెక్నిక్స్తో గ్లాస్ పెయింటింగ్ ఎలా చేసుకోవాలో నేర్చుకున్నాం కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి డిఫరెంట్ ఆర్ట్ ఐటమ్